హైవ్యూర్స్ దయచేసి ఆడపిల్లలకి గతంలో చాలాసార్లు రిక్వెస్ట్ చేసి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ, మీరు చేసే పనుల వల్ల, మీ తొందరపాటుతనం వల్ల, మీ అమాయకత్వం వల్ల, మీ అజ్ఞానం వల్ల, మీ మూర్ఖత్వం వల్ల మీ ఫ్యామిలీ బలైపోయిద్దమ్మా. దయచేసి ఆలోచించండి. విజయలక్ష్మి, కర్ణాటక జిల్లా మాండ్య ఏరియా, రీసెంట్గా డిగ్రీ అయిపోయింది, ఒక ఆసుపత్రిలో చేరింది. దెన్ అక్కడ వాళ్ళకి నీరుమైనటువంటి ఏరియా చెందినటువంటి రామకృష్ణ పరిచయం అయ్యాడు. వాడితో ఆల్మోస్ట్ సెక్సువల్ రిలేషన్షిప్ అన్నట్టు చాలాసార్లు కూడా పనులు అయిపోయింది. దెన్ ఆ తర్వాత ఏమైంది, వాడు తేడా, వాడు ఈ అమ్మాయితో చాలామంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడని చెప్పేసి అర్థమై కరెక్ట్గా ఇది నన్ను పెళ్లి చేసుకో, హ్యాపీగా మనం కలిసి ఉందాం, ఇక వేరే రిలేషన్స్ ఏమి వద్దని నీకని చెప్పేసి అంటే వాడు కాదు కూడదని చెప్పేసి నానా రకాలుగా ఈమెని ఇబ్బంది పెడుతున్నాడు, దూరం పెడుతున్నాడు, మళ్ళీ వాడుతూనే ఉన్నాడు. విసిగిపోయి ఇంకా న్యాయం జరిగేటట్టు లేదని పాపం ఆ పేదింటి బిడ్డ వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉందని చెప్పేసి ఆలోచించకుండా వాళ్ళ నాన్న చనిపోయినాడు. వాళ్ళ అమ్మాయి అంతా పెంచింది, అంతా అయ్యి ఈ అమ్మని పెంచింది. వెళ్ళి మన ఫిబ్రవరి 21వ తారీఖున రైలు కింద పడి చనిపోయింది. ఎందుకు ఈ అమ్మాయి చనిపోయింది ఏంటంటే రీజన్ ఎవరికి తెలియదు. దెన్ కాల్ డేటా మొత్తం తీస్తా పోతా ఉంటే వీడితో చాటింగ్, కాల్స్ ఇవన్నీ తెలిసింది. అప్పుడు ఈ విజయలక్ష్మి బంధువులు వాళ్ళ అమ్మ అంతా వెళ్ళి ఆ రామకృష్ణ ఇంటి ఎదురు ధర్నా నిరసన తెలియజేశారు. దాంతో తెలిసిందే కదా, కొంతమంది పోలీసులు షేమ్ ఆన్ దెమ్, బుద్ధి బుర్ర జ్ఞానం ఉండదు అనకూడదు. నిజంగా కొంతమంది పనికి మాలినటువంటి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారంటే ఇదిగా ఎగ్జాంపుల్. ఆమె చనిపోవడానికి కారణం వీడు అని తెలిసి వీళ్ళు ధర్నా చేస్తారన్నప్పుడు ప్రూఫ్లు అవన్నీ ఉంటాయిగా. కేసు ఫైల్ చేసి అమ్మ మీరు ఇక్కడ ధర్నా చేయదు, నిరసన చేయదు, వెళ్ళండమ్మా లీగల్గా తెలుసుకుని చెప్పేసి అనాలి కదా. అలా కాకుండా ధర్నా చేస్తూ నిరసన చేస్తున్నారు విజయలక్ష్మి బంధువులు వాళ్ళ అమ్మ, వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. దాంతో ఇక వాళ్ళ అమ్మ అల్లల్లాడిపోయింది, నా బిడ్డ చనిపోయింది వాడి వల్ల, ఈరోజు న్యాయం కావాలని చెప్పేసి వాడు ఇంటి ముందుకెళ్ళి మేము ధర్నా చేస్తుంటే వాడిని అరెస్ట్ చేయకుండా మళ్ళీ మా మీద కేసు ఫైల్ చేస్తారా అని చెప్పేసి పాప ఇంటికి వెళ్ళి ఆ ఊరేసుకొని చనిపోయింది. ఒక మగాడు వల్ల ముందు కూతురు, ఇప్పుడు తల్లి. ఇప్పుడు ఇక పోలీసులు పాపం తల్లి కూతురు చనిపోయారు వాడి వల్లేనంట అని కేసు ఫైల్ చేశారు అంతే. అది కూడా ఎందుకు, ఆ శవం మీద తీసుకెళ్ళమని చెప్పేసి ఎవరు పట్టించుకోవాలి, పోలీసులు పోస్ట్ మార్టం అంటే ఊరుకోవాలి. అప్పుడు కేసు ఫైల్ చేశారు. నిజంగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి అవలక్షణాలు అతి పెద్ద అవలక్షణం ఇదే. ముందే గనక బాధితుల పక్షాన కనీసం ఒక కేసు పెట్టేసి మీకు అండగా ఉంటున్నామని ఒక చిన్న ఓదార్పు ఇస్తే బతుకుతారు. ఇంత ఘోరంగా ఉండకండి.